ఓటర్ల లిస్టులో ఓట్లు తగ్గినా ఇబ్బందే, పెరిగినా ఇబ్బందే. దీంతో తెలంగాణలో రాజకీయ పార్టీలకు నిద్ర పట్టడం లేదట. ముందుగా మేల్కొన్న బీఆర్ఎస్ ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. ఇక జిల్లాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇక లేటుగా లేచినా లేటెస్ట్గా రంగంలోకి దిగామంటోంది కాంగ్రెస్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి జాయింట్గా జిల్లాల బాట పట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇంతకీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు అలర్ట్ అయ్యాయి? వాటిని జాయింట్గా కలవరపెడుతున్న ఆ అంశం ఏంటి? అటు సర్, ఇటు సుర్రు. పొలిటికల్ పార్టీలు అలర్ట్. ఇప్పటికే జోరు పెంచిన కారు. జిల్లాల బాటలో మహేష్, మీనాక్షి నటరాజన్. తెలంగాణలో రాజకీయం మరోసారి బిజీగా మారింది. అటు సర్ ప్రక్రియ షురూ కావడంతో పాలిటిక్స్ సుర్రుమంటున్నాయి. ఇప్పటికే అవగాహన కార్యక్రమాల పేరుతో బీఆర్ఎస్ హల్చల్ చేస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ నేతలు కూడా జిల్లాల బాట పట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జాయింట్ గా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాళ్లు తమ పర్యటనలో భాగంగా సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లతో నేరుగా మాట్లాడుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంత కాకుండా చూడడం ఎలా అనే దానిపై లోకల్ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ షురూ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. సర్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై పీసీసీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల లిస్టులో మార్పులు చేర్పులు చేసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి కాంగ్రెస్ లీడర్లు, కేడర్ కు అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవాలని నేతలు సీఎం ఆదేశించారు. సర్పై స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ వెస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. దానిలో భాగంగా ఓవైపు సర్కు వ్యతిరేకంగా మాట్లాడుతూనే మరోవైపు బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలకు సర్పై శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాల్లో పీసీసీ అగ్రనేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీకి మద్దతిచ్చే వాళ్ల ఓట్లు గల్లంతు కాకుండా చూసేందుకు క్షేత్రస్థాయిలో నేతలు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సైతం అన్ని రాష్ట్రాల పీసీసీలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలిచ్చింది. దీంతో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి తమ ఓటు బ్యాంకుకు గండిపడకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట.